ఆన్ చేసావా? ఈ దినము దేవుడు మనతో మాట్లాడుతున్న అంశం ఏంటంటే, నేను ఎలా బ్రతకాలి అని ఒక ప్రశ్న. నేను ఎలా బ్రతకాలి అని ఒక ప్రశ్న అంశంగా మాట్లాడుతున్నాడు దేవుడు మనతో. సర్వసాధారణంగా భూలోకంలో నివసిస్తున్న మనుషులందరికీ ఈ ప్రశ్న అనేది ఎదురవుతుంది. ఎప్పుడు ఎదురవుతుంది అంటే, వారి దగ్గర ఉన్న ఆస్తికాస్త ఆరిపోయినప్పుడు, ఏ సోర్సు లేనప్పుడు నేను ఎలా జీవించాలి అని కుటుంబాలుగా ఒక ప్రశ్న అనేది వస్తుంది. నెక్స్ట్ ఎక్కువగా పురుషుల్లో ఈ ఆలోచన రాదు, కానీ ఆస్తి కోల్పోయినా, భర్తను కోల్పోయినా, ఆధారాన్ని కోల్పోయినా స్త్రీలలో ఎక్కువగా ఈ ప్రశ్న వస్తుంది. స్త్రీలలో ఏమండి, కుటుంబ యజమాని చనిపోయాడు అనుకోండి, ఆ భార్య అనుకుంటుంది, నేను ఎలా బ్రతకాలి, ఈ బిడ్డల్ని ఎలా పెంచాలి, వేరే కార్యక్రమాలు ఎలా చేయాలి, నేను నాకున్న ఆధారం అంతా పోయింది అనేటువంటి కృంగిపోయి అట్టి మనసు రాక తప్పదు, ఆలోచన రాక తప్పదండి. మంచిదే. అలాగే ఒక ఉద్యోగం చేసే పురుషుడు ఆ ఉద్యోగం కాస్త కోల్పోతే, సస్పెండ్ అయిపోతే, ఏ లంచం తీసుకున్నో పొరపాటు చేసి సస్పెండ్ అయిపోతే, ఉద్యోగాన్ని కోల్పోతే నేను ఎలా బ్రతకాలనే ప్రశ్న అతను కూడా వస్తుంది. నెలంతా జీతం తెచ్చుకునేవాడిని, చక్కగా బిడ్డలను పోషించుకోవాడిని, సకల అప్పులు తీర్చేవాడిని, ఇప్పుడు నాకు ఈ ఉద్యోగం పోతే విలువ ఉండదు. ఉద్యోగం పోయిన మగాడికి విలువ ఉండదు, భర్త కోల్పోయిన స్త్రీకి కూడా విలువ ఉండదండి. ఆస్తి కోల్పోయిన ఆస్తిపడు కూడా విలువ ఉండదు. పదవి కోల్పోయిన రాజకీయ నాయకులు కూడా విలువ ఉండదండి. అవునంటారు కాదంటారా? ఇవన్నీ సత్యాలే, దేవుని స్తోత్రం. కాబట్టి ఈ ప్రశ్న ప్రతి ఒక్కరి జీవితంలో వస్తుంటుంది. మరి అలాగే ఈ ప్రశ్న ఏం చేస్తుంది, మీరు వాక్యం వినకపోతే ప్రశ్నిస్తాను మధ్యలో నేను, మీరు సమాధానం చెప్పాలి. అది అర్థమవుతుందండి. వాక్యం ఎవరైతే వినకుండా నిర్లక్ష్యంగా ఉన్నారో నేను అడుగుతాను, అది మీరు చెప్పాలి. అప్పుడు మీరు చెప్తే విన్నట్టు, చెప్పకపోతే వెళ్ళలేనట్టు. మీరు ఎక్కడికి వచ్చారో దానికి న్యాయం చేయండి. మేము సూటిగానే మాట్లాడతాం, అది కొంచెం బాధగా ఉంటుంది. ఒకవేళ అమ్ములాల అమ్మాయితో ఆడాలనుకుంటే, నిజమైన ప్రేమ మీకు ఉంటే ఒక రోజు అక్కడికి వెళ్ళి పని మానేసి బెలూన్స్ కొనుకెళ్ళి ఆడాలి. అప్పుడు మనస్ఫూర్తిగా ఆడగలరు. అవును కాదు చెప్పండి? అది ఎందుకంటే సగం ముద్దులు అక్కడక్కడే ఉంటాయి. కాబట్టి నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం, వినండి. ఇప్పటి వరకు ఆరాధన జరగడం, మనసు పెట్టి చేయకపోయినా చేసిన దేవుడు క్షమిస్తాడు. వినండి, సాక్ష్యాన్ని వినకపోయినా దేవుడు క్షమిస్తాడు. వాక్యం ఎవరు చెప్తున్నారు మీకు? పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు. నువ్వు ఎవరిని నిర్లక్ష్యం చేసినా పరిశుద్ధాత్మ దేవుడు నిర్లక్ష్యం చేస్తే నీకు క్షమాపణ లేదని వాక్యం చెప్తుందా లేదా చెప్పండి, తెలిసిన వాళ్ళు. అది మీరు వాక్యం సరిగా వినలేదనుకో, పరిశుద్ధాత్మ నిర్లక్ష్యం చేస్తున్నట్లు లెక్క. నన్ను కాదు, నా మాటను కాదు, నా నోటి నుంచి వచ్చే దేవుని పరిశుద్ధాత్మ వాక్కు నిర్లక్ష్యం చేస్తున్నట్లు లెక్క. దానివల్ల క్షమాపణ ఉండదటండి. కాబట్టి మీరు అర్థం చేసుకోండి దయచేసి. మీకు కొన్ని వాక్యాలు తెలియక సమాజంలో ఎలాగ ఉంటారో మందిరంలో అలాగే ఉంటే కుదరదండి. ఎందుకంటే క్రమం లేని ఆరాధన దేవుడు ఇష్టపడ్డు. ప్రతిదీ కూడా క్రమంగా జరగాలి, క్రమంగా వాక్యం వినాలి, క్రమంగా కూర్చోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి నేను ఎలా బ్రతకాలనే ప్రశ్న ప్రతి ఒక్కరి జీవితాల్లో వస్తుంది. ఎవరి జీవితాల్లో వస్తుందంటే, ఇక్కడ కొన్ని గుంపులు ఉన్నాయి. దేవుని యొద్దకు రాని వారి జీవితాల్లో ఈ ప్రశ్న వస్తుంది. దేవుడంటే నమ్మకం లేని వారి జీవితాల్లో ఈ ప్రశ్న వస్తుందండి. భర్త చనిపోయినా, ఆస్తి కోల్పోయినా, ఉద్యోగం కోల్పోయినా. అదే దేవుని నమ్మని వారికి ఈ ప్రశ్న రాకూడదు. ఎందుకంటే యెహోవా ఇచ్చెను, యెహోవాయే తీసుకున్నని విశ్వాసం మనకు ఉండాలి. భర్తని తీసుకున్నా, ఉద్యోగాన్ని తీసుకున్నా, ఆస్తిని తీసుకున్నా, ఆ విశ్వాసం మనకుంటే యోబు గారి వలె మరలా దేవుడు మన జీవితాన్ని సిగరింపజేస్తాడు, రెండంతల మేలుతో నింపుతాడు.
ఈ ప్రశ్న ఎవరికి సంబంధించింది? అన్ని జనులకు సంబంధించింది, విశ్వాసం లేని వారికి సంబంధించింది. విశ్వాసంలో ఉండి విశ్వాసాన్ని వీగిపోయి అవిశ్వాసుల వారు జీవిస్తున్న వారికి సంబంధించింది. ఏమండి, భక్తి చేస్తూ ఆ భక్తిని కోల్పోయి నా భక్తి నాకు చాలు, నా ప్రార్థన జీవితం నాకు చాలు, నాకంతా తెలుసు, నాకు ఎవరు చెప్పక్కర్లేదు అని ఒక రకమైన మనసులోకి భ్రష్టాత్మలకు అప్పగించబడిన వారికి ఇలాంటి డౌట్స్ వస్తాయి. ఎందుకంటే వారి విశ్వాసాన్ని కోల్పోతారు కాబట్టి ఇట్టి వారికి, ఈ గుంపుల వారికి మాత్రం ఈ ప్రశ్న వర్తిస్తుంది, కానీ నిజముగా దేవుని నమ్మిన వారికి ఈ ప్రశ్న వర్తించదు అని నేను చెప్పట్లేదు, వాక్యం చెప్తుంది. ఒకవేళ ఈ జీవితకాలం మట్టుకే ఈ స్వస్థతలు, ఈ ఆస్తులు, ఈ భోగభాగ్యాలు కలిగి జీవించాలనుకుంటే, ఇదే జీవితం మరొక జీవితం లేదని అనుకుంటే, అట్టివారి విశ్వాస జీవితము మనుషులందరికంటే దౌర్భాగ్యమైన జీవితం అని వాక్యం చెప్తుంది. మనుషులందరికంటే నువ్వు విశ్వాసం అయినప్పటికీ, సేవకుడు అయినప్పటికీ, ఇంకా లోకం యొక్క స్థితులు కోల్పోతే దానివల్ల కృంగిపోతే, విశ్వాసం లేకుండా దేవుని మీద కనిపెట్టే మనసు లేకపోతే, భక్తిహీనుల జాబితాలో ఉంటే, విశ్వాసులు అయ్యండి విశ్వాసాన్ని కోల్పోయి అవిశ్వాసం అయిపోతే, ఏమండి దేవుని ఏళ్ళ భయభక్తులు కలిగి జీవించి దినాన్ని మళ్ళీ భక్తి విడిచిపెడితే, ఆ భక్తిలో ఉన్న ధైర్యం కోల్పోయి ఇలాంటి సమాధానాలు, ప్రశ్నలు మనకి వస్తాయి. కాబట్టి ఇటువంటి జాబితాలో ఉంటే మనం ఆత్మీయులైనప్పుడు కూడా, పాస్టర్లమైనప్పుడు కూడా, విశ్వాసమైనప్పుడు కూడా, సంఘ పెద్దలమైనప్పుడు కూడా ఒకవేళ ఇలాంటి ప్రశ్నలు మనలో తలెత్తున్నాయంటే మనం అవిశ్వాసంలో ఉన్నామని, విశ్వాసాన్ని కోల్పోతున్నామని జ్ఞాపకం చేసుకోవాలి. ఒకవేళ విశ్వాసులు అయ్యండి ఇలాంటి వాటికి లోబడిపోయి వాళ్ళ జీవితాలు కృంగిపోయి కుమిలిపోయి, దేవుడు నా జీవితంలో నేను అనుకున్నది ఏదీ చేయలేదు, నేను చేసిన ప్రార్థన నెరవేరలేదు, దేవుడు నా పక్షంగా ఉంటే ఉద్యోగం కోల్పోతానా, దేవుడు నా పక్షంగా ఉంటే ఈ ఆస్తి పోదు కదా, దేవుడు నా పక్షంగా ఉంటే నా కొడుక్కి యాక్సిడెంట్ అవుతుందా, దేవుడు నా పక్షంగా ఉంటే ఈ కాలు నాకు ఇలాగ ఫ్రాక్చర్ అవుతుందా అన్నటువంటి ప్రశ్నలు మనలో ఉంటే మన అవిశ్వాసులమే కానీ విశ్వాసులము కాదని వాక్యం తేటగా తెలియజేస్తుంది. దేవుని స్తోత్రం. అవును కదా చెప్పండి. దేవుడు నా పక్షంగా ఉండబట్టే కాలే విరిగింది, కానీ సిమెంట్ రోడ్డు మీద పడినప్పుడు ప్రాణము పోలేదు. అదే తలకి కిందకు వచ్చి సిమెంట్ రోడ్డు మీద పడితే చచ్చిపోతాం కదా మనం. దేవుడు నాకు మేలే చేశాడు అనుకోవాలి. నా ఉద్యోగం తీసేసాడు కానీ నా చేతులను తీయలేదు కదా, ఈ చేతులతో మరొక పని చేసి బ్రతుకుతాను అనుకోవాలి. దేవుని స్తోత్రం. నా ఆస్తిని తీసేసాడు కానీ నా కుటుంబాన్ని తీసేయలేదు కదా, నా కుటుంబాన్ని మరలా నేను కట్టుకుంటాను, దేవుడు మరలా నాకు ఆస్తిని ఇస్తాడని విశ్వాసం కలిగి, దేవుని నమ్మకం కలిగి ప్రార్థన చేసుకోవాలి. ఏమండి, నా భర్తనే తీశాడు కానీ నాలో ఉన్న విశ్వాసం తీయలేదు కదా, నేను సృష్టించిన వాడు నీకు భర్త అయినాడని దేవుని వాక్యం ఉంది కదా. కాబట్టి ఈ దినము నుంచి ఇంతవరకు లోక సంబంధమైన భర్త, శరీర సంబంధమైన భర్త నేను కలిగి ఉన్నాను, ఇప్పుడైతే దైవ సంబంధమైన భర్తనే కలిగి ఉన్నాను. ఆ దైవ సంబంధమైన భర్త ఎవరంటే దేవుడే నాకు భర్త అయి ఉన్నాడు. నా బిడ్డలను పెంచుతాడు, పోషిస్తాడు, నాకు ఉద్యోగాన్ని మరలా తిరిగి నాకు ఇస్తాడు, నా ఆస్తిని మరలా సమకూరుస్తాడు, నా కాళ్ళు నిలబెడతాడు, నన్ను స్థిరంగా బ్రతికింప చేస్తాడు, నా సమస్యలను పరిశీలిస్తాడు, నా బిడ్డల కార్యాన్ని చేస్తాడు అనేటువంటి విశ్వాసం, నమ్మకత్వం కలిగి దేవుని మీద ఆధారపడి జీవించాలి. వారు విశ్వాసులు, వారు భక్తులు, వారు దేవునికి ఇష్టలేని వారు. భక్తులే నాకు ఇష్టలు, కేవలం వారు నాకు ఇష్టలు. కాబట్టి వారి జీవితంలో సమాధానాన్ని నేను అనుగ్రహిస్తాను. వారు ఏది కోల్పోయారో వారు తిరిగి ఇస్తాను. వారు ఏదైతే ఏ విషయంలో అయితే భయపడుతున్నారో ఆ భయాన్ని తీసేసి ధైర్యపరుస్తాను. ఏ విషయంలో అయితే కోల్పోయి నేను ఎలా బ్రతకాలనుకుంటున్నారో ఆ బ్రతికించి చూపిస్తాను వారి జీవితంలో ఇతరులకి మేలుకరంగానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. దేవుని స్తోత్రం. కాబట్టి చాలామంది ఏమవుతున్నారంటే విశ్వాసులు అయ్యింది కూడా నేను ఎలా బ్రతకాలి, పనికి వెళ్ళకపోతే ఇయ్యాలా అని ఆదివారం పనికి వెళ్ళిపోతున్నారు. ఏమండి, ఆదివారం పనికి వెళ్ళిపోతున్నారు. మరి మిగతా సంవత్సరాన్ని దేవుడు పెంచలేదా? నేను ఎలా కట్టాలి ఇల్లు అనుకున్నాను, అప్పుడు ఇల్లుకి స్లాబ్ వేయించడం లేదు దేవుడు, గోడలు కట్టించడం లేదా? అప్పుడు దేవుడు లేడా నీకు? అప్పుడు దేవుడు ఉన్నాడు. ఇప్పుడు ఒక రోజు పని కూలి కోసం నేను ఎలా బ్రతకాలనే ప్రశ్నతో వెళ్ళిపోతున్నావు. నువ్వు ఆలోచన చేయండి ఒకసారి మీరు. నువ్వు కష్టకాలంలో ఉన్నప్పుడు, ఎవరు నీకు తోడలేనప్పుడు, నీ కూతురుతో సహా, నీ కోడలతో సహా, నీ కొడుకుతో సహా అందరిని నువ్వు వెలివేసినప్పుడు, నీ ఇంటికి వస్తే వాళ్ళకి కీడు తగులుతుందని అనుకుని దూరంగా చూసినప్పుడు దేవుడు నీ పక్షంగా ఉండి
నీ ఇంటిని బాగు చేసి నీ కీడుని తీసేసి, ఏమండి, నీ రక్త సంబంధం అందరి దగ్గర మళ్ళీ నేను నిలబెట్టి, నీకు స్తోమత కలిగించి, నీ చెయ్యి నింపి, నీ ఇల్లు కట్టించి, నీకు 10,000 రూపాయలు ఎవరికైనా కావాలంటే స్తోమతని సామర్థ్యం దేవుడు నీకు కలగజేశాడు ఆ రోజు. మరి ఈరోజు ఎలా బ్రతకాలనే ప్రశ్న ఎలాగొస్తుంది నీకు? ఆలోచన చేద్దాం ఒకసారి. ఒకవేళ అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఆలోచన విధానాన్ని మార్చుకుందాం, ఓకేనా? ఎందుకంటే నేను ఎలా తీర్చాలి అప్పు? నేను ఎలా తీర్చాలి అప్పు? 5 లక్షల అప్పు ఎలా తీర్చాలనుకుంది రెబెక్కమ్మ. దేవుడు చెప్పిన 3 రోజుల్లో మనం చెప్పిన ప్రకారంగా అమ్మ తీర్చాడా లేదా? దేవుడు తీర్చాడు. ఆయనకు అసాధ్యమైనది ఏమైనా ఉందా? చెక్కులు కూడా లేవు, సరైన కాగితాలు లేవు, అయినా సరే బ్యాంకు వాళ్ళు డబ్బు పంపించారు లేదమ్మా? చప్పలు కొట్టు దేవుని మహిమపరచండి. నేను ఎలా చేయాలి పెళ్ళి? 2 పెళ్ళిళ్ళు చేయాలి, డేట్లు పెట్టేశాను, ఎలా చేయాలి? కొడుకు పెళ్ళి చేయాలి, కూతురు పెళ్ళి చేయాలి అనుకుంది బుజ్జి, అవునా కదా? చెప్పండి. నేను చెప్పానమ్మా నువ్వు కంగారు పడకు, రేపు పెళ్ళని ఈరోజు సాయంత్రం నీ దగ్గర డబ్బు అంతది అని చెప్పాను. ముందు కావాల్సిన వాటిలో కొన్ని ఇచ్చాడు, కానీ అసలైంది ఇప్పుడే. అప్పుడు ఏం చేశాడు దేవుడు? రేపు పెళ్ళని ఈరోజు సాయంత్రం 5 గంటలకి రాజు వెళ్ళి, అమ్మ మనకి బ్యాంకు నుంచి 4 లక్షల రూపాయలు క్యాష్ మన అకౌంట్లో పడింది చెప్పాడు. చప్పలు కొట్టండి ఒకసారి. దేవుడు 2 పెళ్ళిళ్ళు చేసాడా లేదా? మీ కళ్ళ ముందే సాక్ష్యాలు. ఈరోజు మీకు ఈ ఆలోచన ఎందుకు వస్తుంది? ఎందుకు ఆరాధన రాలేకపోతున్నారు మీరు? ఒక ఆలోచన చేద్దాం. అపవాది అలాగ అనిపించి నీ జ్యేష్ఠత్వం ఒప్పుకుని వాళ్ళు ఆగివేసుకుంటున్నాడేమో, పాడు చేస్తున్నాడేమో. ఏశావు కూడా అలాగే అనుకున్నాడు, ఈరోజు ఆకలి తీరితే చాలు నాకు, రేపు జ్యేష్ఠత్వం హక్కు నాకు అక్కర్లేదు అన్నాడా లేదా? అనుకుని ఏం చేశాడు? నిర్ణయం తీసుకుని ఏదో చిక్కుడుకాయల కూర కోసం, అదేమైనా చికెన్ కర్రీయా మటన్ కర్రీయా చెప్పండి? బిర్యానా ఏమన్నా? ఏదో చిక్కుడుకాయల కూర కోసం ఆకలి అలా కనిపిస్తుంది. ఆకలి రుచి ఎరగదంట, ఖరీదైన తిండి ఎరగదంట, నిద్ర సుఖం ఎరగదట. నిద్ర నేల మీదే పడుకోమని చెప్తుంది, నిద్ర వస్తుంది బట్టలేపోనని, అవును కదా? చెప్పండి. బాగా ఆకలింది ఏం చేస్తుంది? గింజి దొరికినా చాలు. ఆ గింజి కోసం అవసరమైతే ఎకరం పొలం కూడా ఇచ్చేయాలి, ప్రాణం పోతుంది అనుకుంటే, అవును కదా? చెప్పండి. ఎకరం పొలం కంటే ఎక్కువే ఆయన ఇచ్చేసింది జ్యేష్ఠత్వ హక్కు, అవును కదా? ఎన్నో కోట్ల ఆస్తి కంటే ఎక్కువే ఆశీర్వాదం. ఎవరిచ్చారు ఆశీర్వాదం? అమ్మా ఎవరిచ్చారు? అబ్రాహాముకి దేవుడు ఇచ్చాడు ఆశీర్వాదం. అబ్రాహాముకి ఇస్సాకు ఇచ్చాడు, ఇస్సాక్కి జ్యేష్ఠ కుమారుడికి ఇవ్వబోతున్నాడు. ఆ జ్యేష్ఠత్వ హక్కుని అమ్మేసుకున్నాడు. యాకోబుకి ఇచ్చాడు. యాకోబు జీవితం ఎంత వైభవంగా ఉంది మరి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కనుక ఈ ఆలోచనలు మీకు ఎందుకు వస్తున్నాయి? ఈ శుక్రవారం ఆరాధన పనికి ఆహారం పథకం వెళ్ళకపోతే హాజరు వేయడని చెప్పేసో జీతం రాదని చెప్పేసో ఆగిపోతున్నారు. మీరు పనికి ఆహార పథకంకి వెళ్తున్నామని సమర్థించుకుంటున్నారు. ఎవరి కోసం వెళ్తున్నారు మీరు? ఎవరి కోసం వెళ్తున్నారు? నా కోసం వెళ్తున్నారా? దేవుడి కోసం వెళ్తున్నారా? మీకోసం వెళ్తున్నారు. మీకు సామర్థ్యాన్ని ఎవరిస్తున్నారు? పనికి ఆహార పథకంకి వెళ్ళడానికైనా, కూలికి వెళ్ళడానికైనా, కష్టపడడానికైనా, వ్యాపారం చేయడానికైనా మీకు శక్తిని బలం ఎవరిస్తున్నారు? ఎవరిస్తున్నారు చెప్పండి? దేవుడే కదా. మరి అప్పుడు దేవునికి ఇవ్వాలి కదా మొదటి స్థానం. మీకు అర్థమవుతుందా? ఇవ్వాలి కదా. ఎందుకు ఇవ్వలేకపోతున్నారు మీరు? పర్వాలేదులే, దేవుడు తెలుసు కదా మన కష్టం. ఏం తెలుసు? నీ మంచం మీద ఉండి రాకపోతే దేవుడు తెలుసు నీ కష్టం, అవును కదా? చెప్పండి. అప్పుడు దేవుడే వచ్చి ముట్టి సొత్తపచ్చి లేవనెత్తాడు నిన్ను. ఆమేన్. లేవనెత్తలేదు ఒకసారి, అనేక మార్లు లేవనెత్తలేదు. మనల్ని మంచం మీద పడి ఉంటే ఎవరో మన దగ్గర రాకపోతే నువ్వు చేతులెత్తి ఆకాశం వైపు ప్రార్థన చేస్తే నేను లేవనెత్తలేదు దేవుడు. పాములు తేళ్ళు నీ చుట్టూ ఉన్నప్పుడు నీ దేవుడు నీకు ధైర్యం ఇవ్వలేదా? అర్థం చేసుకోవాలి. ఎవరిని ఉద్దేశించి మాట్లాడట్లేదు, నేను సంఘాన్ని ఉద్దేశించి మాట్లాడుతున్నాను. కనుక దేవుని సందులో ఈ మాటలు మీ జీవితాలు జరిగినప్పుడు, ఇప్పుడు దేవుని మీరు నిర్లక్ష్యం చేస్తున్నప్పుడు ఈ మాట మీకు కొంచెం బాధ అనిపిస్తుంది. అవును నిజమే, పాములు తేవులు నా జీవితంలో వచ్చాయి. అవును నిజమే, ఎవరో కొన్న లెక్క చేయకపోతే దేవుడు లెక్క చేశాడు. నేను మంచం మీద పడి ఉంటే దేవుడు లెక్క చేశాడు. నేను లేవనెత్తనట్లేదు మీకు. నేను లేవనెత్తంటే మీరు బాధపడాలి. దేవుడు లేవనెత్తినప్పుడు లేవనెత్తనని ఆయనే మాట్లాడుతుంటే మీరు ఎందుకు బాధపడాలి? ఆమేన్. నిజమే ప్రభు అని సరి చేసుకోవాలి. ఇంకా సరి చేసుకోలేదనుకో, నువ్వు భ్రష్టాత్మకు అప్పగింపబడినట్టు లెక్క. నిన్నెవరూ సరి చేయలేరు, ఇంకా దేవుడు కూడా సరి చేయలేడు. ఆ తర్వాత నీ పరిస్థితి ఎంత దీనంగా ఉంటుందో ఆ పరిస్థితి వచ్చినప్పుడు అర్థమవుతుంది మనకి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మీకు ఆ పరిస్థితి రాకూడదని దేవుడు మాట్లాడుతాడు, ఇంకా ప్రేమిస్తున్నాడు మిమ్మల్ని.
సమర్థించుకోవడానికి బోల్ కారణాలు ఉంటాయి, కానీ పని చేయడానికి ఒకటే కారణం ఉంటుంది. అవును కదా చెప్పండి. దేవుని సందులో రావడానికి ఒకటే కారణం ఉంటుంది. నా జీవితంలో దేవుడు చేసిన మేలు ఇంత అంతా కాదు, ఈ కారణాన్ని బట్టి నేను దేవుని సందుకు వెళ్ళాలి. నా జీవితంలో దేవుడు చేసిన మేలు ఇంత అంతా కాదు, మనుషులు చేయలేని కార్యములు చేశాడు ఆయన. నా చుట్టూ ఉన్న బంధువులు ఎవరు చేయలేని కార్యములు చేశాడు. నా బంధువులందరూ విడిచిపెట్టినప్పుడు ఆయనే బంధువు అనుకుని జీవించినప్పుడు నేనున్నా నీతో అంటూ నా వెనుతట్టు నడిపించాడు ఆయన. ఇదిగో నేను ఆపరేషన్కి వెళ్తే ఎవరు కూడా నా అన్నదమ్ములైన వారు, ఇప్పుడు ప్రేమిస్తున్న అన్నదమ్ములు ఎవరూ రాలేదు అప్పుడు, కానీ దేవుని సేవకులను పంపించి దేవుడే నా కార్యం చేసి ఈరోజు ఇప్పటికే ఆరోగ్యంగా ఉంచాడు దేవుడు. ఎంత కృతజ్ఞత అది ప్రియులారా, అర్థం చేసుకోవాలి మీరు. నేను అలా ప్రతి విషయం ముందు కృతజ్ఞత చెల్లిస్తానండి. ఇది నా మేలు కోసమే చేశాడు దేవుడు. ప్రార్థనా జీవితం ఇంకా బలపడాలని, ఇంకా వాక్యంలో బలపడాలని, ఇంకా సంఘాన్ని ఎలా పోషించాలో, ఇంకా సంఘం కొరకు ఎలా ప్రాణం పెట్టాలో, ఎలాగా కుంటుకాలతో వచ్చి వాక్యం చెప్పాలో చెప్పగలనా చెప్పలేనా. అపవాదాన్ని వచ్చుడు, నీ సేవకుడు కాలు నువ్వు గాయపరిచి వెళ్తాడేమో మందిరానికి అని ఉండొచ్చు, ఆయననే వెళ్తాడో అని వచ్చి ఈయన ఆ 5 నిమిషాలు పక్కకి పప్పుకున్నాడు, చూసుకో నువ్వని వాడు గాయపరిచాడు, మళ్ళా నన్ను భయపరిచాడు, మీ అందరి ప్రేమను చూపించాడు, మీ అందరి ప్రార్థన విన్నాడు, మరలా సన్నిధిలో ఆకుండా వాక్యాన్ని ప్రకటింప చేసుకుంటున్నాడు ఆయన. ఇది నా గొప్ప కాదు, ఆయనకి మహిమ, దేవుని స్తోత్రం. కాబట్టి నేను ఎలాగెళ్ళగలను ఈ నొప్పుతోటి, నేను ఎలాగెళ్ళగలను కుంటుకుంటా, నేను ఎలా మెట్లు ఎక్కగలను అనుకుంటే లోపలుండి ఈ వాక్యం వినొచ్చు వేరే సేవకుని పిలిచి. అది నాకు ధైర్యం కాదు, అది దేవుని చిత్తం కాదు. ఆయన సవాలు ఓడిపోతుంది అక్కడ అపవాది దగ్గర. ఇలాగ ఆలోచించాలి. నువ్వు ఈరోజు పనికి వెళ్ళిపోతున్నావంటే దేవుడు తలదించుకున్నట్టు లెక్క, తల ఎత్తుకున్నట్టు కాదైనా. ఎందుకంటే నీ పనిలో చాలామంది అడుగుతారు, ఏమ్మా ఇలా ఆదివారం కదమ్మా, ఈ చర్చికి వెళ్తా కదా నువ్వు ఎప్పుడును, అసలు ఎప్పుడు మానవు కదా, ఈ ఆలు ఎందుకు వచ్చేసావు అని అడుగుతారు. ఏం చెప్తావు నువ్వు? ఏం చెప్తావు? నువ్వు తలదించుకోవాలి అక్కడ, దేవుడు కూడా తలదించుకుంటాడు నువ్వు దించుకుంటే. అవునా కదా? ఈ సత్యమా కాదు చెప్పండి, సత్యమా కాదా? సత్యమే. నువ్వేదో వంక చెప్తావు అక్కడ కుదరదు. అక్కడ మనుషుల దగ్గర సమర్థించుకోగలరు కానీ దేవుని దగ్గర సమర్థించుకోగలరు. నీవు ఎవరి తలదించుకుంటారు? అపవాది దగ్గర దేవుడు తలదించుకుంటాడు. ఇదిగో నీ కుమార్తె విశ్వాసంగా ప్రతి శుక్రవారం ప్రతి ఆదివారం సందులోకి వస్తాను నువ్వు సార్ నిబంధన చేసింది కదా, ఆ ప్రార్థన విన్నావు కదా, విని ఆవిడ జీవితాన్ని బాగు చేశావు కదా, ఆవిడకి ఎన్నో కార్యములు చేశావు కదా. ఈరోజు శుక్రవారం నిర్లక్ష్యం చేస్తుంది, ఆదివారం నిర్లక్ష్యం చేస్తుంది. దీనికి సమాధానం ఏంటని అపవాది అడుగుతాడు. మన ప్రత్యర్థి ప్రతిదానికి అడుగుతాడు. తెలుసా మీకు? మొట్టమొదటిగా దేవుని సందులో కనబడేది వాడే మనకంటే ముందు. ఇక్కడ ఎంతమంది వస్తున్నారో ఎంతమంది రాలేదు చూసి మీ పేర్లు అక్కడ ఫిర్యాదు చేస్తాడు, నేను కాదు. నమ్ముతున్నారు ఈ మాటనే? నమ్ముతున్న వాళ్ళు చప్పట్లు కూడా దేవుని మహిమపరచండి. మాట్లాడేది నేను కాదు, ఫిర్యాదు చేసేది నేను కాదు, మిమ్మల్ని చూసేది నేను కాదు. మీ హృదయం ఎక్కడున్నాయో చూసేది కూడా మొట్టమొదటి దేవుడు చూస్తాడు, రెండోది అపవాది చూస్తాడు. ఇదిగో నీ సన్నిధిలోనే ఉన్నారు, ఇదిగో నీ మాటలు వింటున్నట్టున్నారు, వారి హృదయం ఎక్కడుందో చూడు, వాళ్ళ మనసు ఎక్కడుందో చూడు. ఇంటి దగ్గర ఉందా? డబ్బు మీద ఉందా? లేదా ఎక్కడైనా దాచిన ధనం మీద ఉందా? ఎవరైనా ఇస్తానన్న ధనం మీద ఉందా? మరి సాయంకాల సమయంలో మధ్యాహ్నం 1 గంటకల్లా మీరు వస్తే నీ డబ్బులు పట్టుకెళ్తారని ఎవరైనా చెప్పారా? అక్కడ ఉందా? వాళ్ళ మనసు ఎక్కడుందో చూడని అపవాది ఫిర్యాదు చేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక దేవుని సందులో మనం ఏమై ఉన్నామో, మనం ఏ స్థితిలో ఉన్నామో, దేవుడు ఏమేమి చేశాడో అవి అనుభవించిన తర్వాత మనం ఏం దేవుడిని చేస్తున్నాం, కనీసం సమయం కూడా ఇవ్వలేకపోతున్నామా, దేహాన్ని ఇవ్వలేకపోతున్నామా, ధనాన్ని ఇవ్వలేకపోతున్నామా, సమయాన్ని ఇవ్వలేకపోతున్నామా, హృదయాన్ని ఇవ్వలేకపోతున్నామా? హృదయం ఇస్తే నువ్వు దేవుని సందులోనే ఉంటావు. దేవుని స్తోత్రం. అందుకనే దేవుడు ఏమన్నాడు తెలుసా? నీ దేహము కంటే, నీ ధనము కంటే, నీ సమయం కంటే నీ హృదయం నాకు కావాలి అన్నాడా లేదా? ఎందుకంటే నీ హృదయం ఎక్కడ ఉంటుందో నీ దేహం అక్కడ ఉంటుంది, నీ హృదయం ఎక్కడ ఉంటుందో నీ సమయం అక్కడ ఉంటుంది, నీ హృదయం ఎక్కడ ఉంటుందో నీ ధనం అక్కడే ఉంటుంది. అవునా కదా చెప్పండి? ఇంట్లో 1,00,000 రూపాయలు దాచామనుకోండి, ఆ రోజు పట్టుకొచ్చి 2 లక్షలు, కానీ ఆ రాత్రి నిద్ర రాదు. తెలుసా మీకు? మీకు రుచి ఉందో లేదో తెలియదు, నాకు తెలుసు. ఆ రాత్రి నిద్ర రాదండి. ఎవడొచ్చేస్తాడో, ఎవడు పట్టుకెళ్ళిపోతాడో, లేకపోతే ఈ 2 లక్షల అప్పు 5 లక్షల అప్పుకి ఎలా సర్దాలి, ఎంతమందికి ఎంత తక్కువ చేసి ఇవ్వాలి,
ఎలా సర్దాలి దీన్ని, ఎలా సర్దితే అందరూ నోరు మోతారో, ఇదే ఆలోచన తప్ప. అవునుగా చెప్పండి. ఇది నాకు అనుభవం ఉంది. ఎప్పుడంటే వైజాగ్ ఇల్లు అమ్మేసి డబ్బట్టుకొచ్చి ఇంట్లో పెట్టినప్పుడు, దేవుని స్తోత్రం, అప్పులు ఎలా తీర్చాలి, సమస్యలు ఎలా తీర్చాలని ఆలోచనలో ఉన్నాను తప్ప. కాబట్టి ఇది సత్యమండి. కాబట్టి దేవుడు ఏం చెప్పాడు, ఒంటే సూది బెజ్జం లేని దూరిపోద్ది కానీ ధనవంతుడు దేవుని రాజ్యానికి వారసుడు కాదని చెప్పాడు. ఇదంతా దేనికోసం? పనికి ఆహార పథకమైనా, ఏమండి, ఈ కోతలకు వెళ్ళే పనైనా, ఊడుపులకు వెళ్ళే పని దేనికోసం? ధనం కోసమే కదా. ధనం నీకు ఎంత కావాలి? కొన్ని కోట్లు కావాలనుకుంటావు, కష్టార్జితం వల్ల అది ఎక్కువ అవుతుందా? ఎక్కువ కాదు. నరుల కష్టార్జితం చేత ఆశీర్వాదము ఎక్కువ కాదు, ఎక్కువ అవుతుంది. ఎప్పుడంటే మరి నిశ్చయంగా నీ చేతుల కష్టార్జితం నువ్వు అనుభవిస్తావని దేవుడు చెప్పాడు కదా. నా కష్టార్జితాన్ని నేను ఎందుకు, నాకు ఎక్కువ కాదు అని అనుకోవచ్చు మీరు. కానీ దేవుని చిత్తం లేకుండా నీ కష్టార్జితం నీ సొంత ఆలోచనతో నువ్వు కష్టపడి సంపాదించుకుంటే అందులో ఆశీర్వాదం ఉండదు, అందులో ఏముంటుంది? నష్టం ఉంటుంది. ఆ కష్టార్జితాన్ని వేరే సమస్యకి అప్పగించవలసి వస్తుంది. ఆఖరికి నిజమైన కష్టం వస్తే చేతులు చాపవలసి వస్తుంది. నిశ్చయముగా నీ కష్టార్జితాన్ని నువ్వు అనుభవించు, నువ్వు ధన్యుడువు. నీ లోగటి నీ భార్య ఫలించు ద్రాక్ష వలె ఉండు. నీ భార్య అంటే ఎవరో? వధువు సంఘము, వాక్యము. ఫలించు ద్రాక్ష వలె ఉండాలి. నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలివ మొక్కల వలె ఉంటారు. నీ భోజనపు బల్ల చుట్టూ అంటే ఏంటి? మీకు భోజనం ఎక్కడ దొరుకుతుంది? ఆత్మ సంబంధమైన ఆహారం ఎక్కడ దొరుకుతుంది? సంఘంలో దొరుకుతుంది. ఆ బల్ల యొద్ద నువ్వు ఉండాలి. నీ ఇంట్లో ప్రార్థన బల్ల ఉండాలి. ఆ ప్రార్థన స్థలం నిత్యం ప్రార్థన ఉండాలి, కుటుంబ ప్రార్థన ఉండాలి. అది భోజనపు బల్ల. దేవుని స్తోత్రం. అప్పుడు నీ చేతుల కష్టార్జితాన్ని నువ్వు అనుభవిస్తావు. దానికి నష్టమేమి ఉండదు. దాన్ని ఎక్కువ చేస్తాడు దేవుడు ఆశీర్వాదాన్ని. నీ పిల్లల్ని నువ్వు చూస్తావు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ఈ జీవితకాలం మట్టుకే బ్రతకాలని ఆలోచన చేయొద్దు. అలా చేస్తే లోకంలో ఉన్న మనుషులందరికంటే దౌర్భాగ్యులు మట్టు మనం. ఈ మాట ఎవరైనా బైబిల్లో చదివారా? పాస్టర్ గారు కాకుండా చేతులు ఎత్తండి ఎవరైనా. ఈ మాట ఎవరైనా బైబిల్లో ఎప్పుడైనా చదివారా? పురుషుల నుంచి కానీ స్త్రీల నుంచి కానీ మీరు చదవలేదు కదా. బైబిల్ అలాగ ఆదికాండ నుంచి చదువుకుంటూ వెళ్తే ఎక్కడో కాడికి మాట దొరుకుతుంది. ఎక్కడ దొరుకుతుంది అంటే కొరింథీయుల పత్రికలో దొరుకుతుంది ఈ మాట. మీకు అర్థమవుతుందా? పౌలు గారు చెప్తున్నారు సంఘానికి, ఇదిగో మీరు ఈ లోకానుసారమైన జీవితం మట్టుకు దేవుని యొద్దకు వచ్చారేమో, ఈ లోకానుసారమైన ఆశీర్వాదాల కోసం దేవుని యొద్దకు వస్తున్నారేమో, పిల్లలు కావాలని, ఆస్తి కావాలని, అంతస్తు కావాలని, అప్పులు తీరిపోవాలని, ఇల్లు కట్టాలని, పరీక్షల్లో పాస్ అవ్వాలని, ఉద్యోగాలు రావాలని, నీ రోగం బాగుపడాలని, ఇలాగ ఈ లోక సంబంధమైన ఈవుల కోసం వస్తున్నావేమో. ఈ లోక సంబంధం ఈవుల కొరకు వచ్చి ఈ లోక సంబంధం జీవితం కోసం యేసుక్రీస్తు దగ్గరికి వస్తే నీ జీవితం దౌర్భాగ్యమైన జీవితం. ఎవరందరికంటే? భూలోకంలో ఉన్న మనుషులందరికంటే దౌర్భాగ్యమైన లైఫ్ అంట. మరి నేను ఇన్ని పాటలు పాడతాను, ఇంత ప్రార్థన చేస్తాను, ఇంతసేపు వాక్యం చెప్తానని నేను అనుకోవచ్చు. ఏమండి, నాకు ఇంత ప్రార్థనా జీవితం ఉంది, నా ప్రార్థన దేవుడు ఆలకిస్తాడని నువ్వు అనుకోవచ్చు. కానీ నీ ప్రార్థన దేవుడు ఎందుకు ఆలకిస్తున్నాడంటే నిన్ను ఇంకా ఆత్మీయంగా బలపరచాలని ఆలకిస్తున్నాడు తప్ప నువ్వు నీతిమంతురాలు అని ఆలకించట్లేదు. మీకు అర్థమవుతుందండి? నా ప్రార్థన దేవుడు ఎందుకు ఆలకిస్తున్నాడంటే సంఘమంతా నా ప్రార్థన దేవుడు వింటున్నాడని నమ్మాలని, ఆ సంఘం అభివృద్ధి అవ్వాలని, ఆ సంఘం ఆయన కొరకు జీవించాలని, వాళ్ళ కొరకు నమ్మకత్వం కలిగించాలని వాళ్ళ జీవితాల్లో నేను చెప్పిన మాటను మీ జీవితాల్లో నెరవేరుస్తున్నాడు. చప్పలు కూడా దేవుని వైపుపరుద్దాం. అంతేగాని నేను నీతిమంతుడని కాదు. మీకు అర్థమవుతుందండి? మీ విశ్వాసాన్ని బలపరచడానికి, నీ దాసుని ఘనపరచడానికి, ఆయన నామాన్ని మహింపరచుకోవడానికి, ఆయన సంఘాన్ని అభివృద్ధి చేయడానికి, నమ్మకత్వాన్ని కలుగు చేయడానికి. ఆమేన్. మరి మనం అనుకోవచ్చు, ఒక మాట చెప్తున్నాను వినండి. ఈ మాట కూడా మీకు ఇప్పటివరకు తెలియదు, మనసు పెట్టి వినండి. దేవుడు నాకు పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేశాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించినని యోహాను సువార్తలో ఉంటుంది 3వ అధ్యాయంలో. అవునా కదండి సత్యబాబు గారు? ఉంటుందా లేదా? ప్రేమ వేరు, కృప వేరు. ప్రేమ వేరు, కృప వేరండి. మీకు అర్థమవుతుందా? దేవుడు లోకమును ఎంతో ప్రేమించినంటే నిజంగా లోకమును ఎంతో ప్రేమిస్తున్నాడు కాబట్టి మంచివారి మీద వర్షం కురిపిస్తున్నాడు, చెడ్డవారికి వర్షం కురిపిస్తున్నాడు. అవునక చెప్పండి. మంచివారి పంట పండుతుంది, చెడ్డవారి పంట పండుతుంది. క్రైస్తవులకి రోగాలు వస్తున్నాయి, క్రైస్తవేతరులకు రోగాలు వస్తున్నాయి. క్రైస్తవులకి రోగాలు తగ్గుతున్నాయి, క్రైస్తవేతరులకి రోగాలు
తగ్గుతున్నాయి. ఒకవేళ ఆయన ఏర్పాట్లో ఉంటే తల్లి గర్భంలో ఉన్నప్పుడు అలాంటి వారికి డాక్టర్ తగ్గించకపోతే ఆయన పిలుచుకుని తగ్గించి ఆయన రక్తాన్ని ప్రోక్షించి ఆయన సాక్షులుగా వాడుకుని మాలా సేవకులుగా సువార్థికులుగా సాక్షార్థమై వాడుకున్నటువంటి వారు కూడా లేకపోలేదు. ప్రపంచంలో కోకులుగా ఉన్నారు. ఆమేన్. కాబట్టి ప్రేమ వేరు, కృప వేరు. ప్రేమ అనేది ఎలా చెప్పమంటారా? ప్రేమ అనేది ఎలా చెప్తాను చూడండి. చూడండి, నలుగురు పిల్లలు కలిసి బయట ఆడుకుంటున్నారు. నలుగురు పిల్లలు కలిసి బయట ఆడుకుంటున్నారండి. అందులో ఒక పిల్లడు పడిపోయాడు. పడిపోయినప్పుడు ఆ పక్కన ఉన్న తల్లి, అయ్య బాబోయ్ పిల్లడు పడిపోయాడు, నా పిల్లడేమని చెప్పేసి ఆ నలుగురు పిల్లడు తల్లి గబ్బుడికి బయటికి ఏడుస్తూ గుండెలు బాదుకుని వస్తుందా రాదా? వస్తుందండి. అక్కడ చూడగానే ఈమె పిల్లడు కాదు. అప్పుడు ఎలా ఉంటుంది ఆవిడకి? అమ్మయ్య నా పిల్లడు కాదు, దేవా నీ స్తోత్రం అని ఇంట్లోకి వెళ్ళిపోద్ది. అంతేగాని ఆ పిల్లోడి దగ్గరికి వెళ్ళి ఆయన లెగదీయదు. అవును కదా చెప్పండి. వాడితో వచ్చి వేదన పడుతుంది. అవును కదండి. అదేంటి చెప్పండి. ఇప్పుడు ఒక ప్రేమతో పోనీ వెళ్తుంది ఆవిడ, ఒక ప్రేమతో వెళ్తుంది, లెగదీస్తా తప్ప హాస్పిటల్కి తీసుకెళ్దాం. అవును కదా చెప్పండి. వాడి కొరకు రక్తం ఇవ్వదాం. అదేంటది? ప్రేమ. కృప వేరు. కృప ఏంటి తెలుసా? తన సొంత బిడ్డల కోసం తన ప్రాణం చేతులు లెక్క చేయకుండా కిడ్నీలు ఇచ్చేవాళ్ళు ఉన్నారు, రక్తం ఇచ్చేవాళ్ళు ఉన్నారు. ఏమండి, ఆఖరికి నా ప్రాణం తీసుకుని నా కుమారుని బ్రతికించని అడిగేవాళ్ళు కూడా ఉన్నారు. అది కృప. మీకు అర్థమవుతుందా? లోకంలో ఉన్న మనుషులందరి విషయంలో ప్రేమ చూపించాడు దేవుడు. అందరికీ వాతావరణాన్ని ఇస్తున్నాడు. కానీ కృప అనే రక్షణ మనకే ఇచ్చాడు. చెప్పలు కూడా దేవుని మహిమపరచండి. కృప అనే రక్షణ మీకు అర్థమవుతుంది. ఇది గొప్ప వారికి లేదు. కృప అంటే ఏంటి తెలుసా? ఆయన రక్తాన్ని మన కొరకు చిందించి మరణంలో జీవిస్తున్న మనల్ని, మరణానికి దోషులు కొన్ని మనల్ని విడిపించి ఆయన నిత్య జీవానికి వారసులు చేశాడు. కృప కాదు అది. ప్రేమ కంటే గొప్పది కృప. మీకు అర్థమవుతుందండి? ప్రేమ ఏం చేస్తుంది? నలుగురికి ప్రేమను ప్రకటిస్తుంది. అవును కదా చెప్పండి. కృప ఏం చేస్తుంది? తన సొంత వారికి మాత్రమే కృప అనుగ్రహిస్తుంది. అదే ఎదుటి పిల్లలకి బాగోపోతే నీ డబ్బులు ఖర్చు పెడతావా? ఖర్చు పెట్టావు కదా. అదే నీ పిల్లడికి బాగోపోతే ఖర్చు పెడతావు. నీ రక్తం, నీ కౌకుల్లో పెంచుకునే బిడ్డ, నీ పాలు తాగిన బిడ్డ, వాడు నీ గుండెకు బాగా దగ్గరకు ఉన్నాడు, వాడి కోసం ఏమైనా చేస్తావు. అందుకని మన పిల్లల్ని ఏమైనా మనసు ఉక్కుమంతుంది. అయ్యో దైవజనులు గద్దెత్తున్నారు కూడా అనుకోరు. అక్కడ కృపది, నీ సొంతం అది. అలాగే దేవుని పిల్లమైన మనము దేవునికి సొంత బిడ్డలు. మనం ఆయన కృపచేత రక్షించాడు మనల్ని. ఆయన కృపచేత ప్రాణం పెట్టాడు. ఆయన కృపచేత విడిపించాడు. నేను ఎలాగీ పనిమానాలని ఎలాగనుకుంటున్నావు? ఇవాళ ఇంత గొప్ప కృప ఇచ్చాడు కదా దేవుడు. అవునా? నీకు చదువు రాదు, కానీ దేవుడు పాస్ చేస్తాడు నీకు. నీ సేవకులు చేస్తున్న ప్రార్థన, నీ తల్లి చేస్తున్న ప్రార్థన, సంఘం చేస్తున్న ప్రార్థన నిన్ను బలపరచడానికి. మరొకసారి భ్రష్టుడు వేయనుకో బలపరచదైనా. దేవుని స్తోత్రం. ఈరోజు నా బిడ్డలు బాగున్నారు, ఆరోగ్యంగా ఉన్నారంటే దేవుని కృప. ఆ తల్లి చేస్తున్న ప్రార్థన, సంఘం చేస్తున్న ప్రార్థన, సేవకులు చేస్తున్న ప్రార్థన. ఉదాహరణకి నీకు ఆరోగ్యం బాగోదు, పనికాహార పథకానికి వెళ్తావా? ఏం చెప్తావు? బాగోలేదు బాబా అని చెప్తావు. బాగున్నప్పుడు అదేదో దేవుడిగా సమీపిస్తే సంవత్సరంలో ఏ రోజు కూడా నీకు ఆత్మగా దేవుడు నడిపిస్తాడు. నీ ఆదాయాన్ని నష్టపోనివ్వడు. ఏమండి? అనుకున్న సమయం నీకు అకౌంట్కి వేస్తాడు దేవుడు. నిన్ను ఆదరిస్తాడు. నమ్మాలి. దీన్ని నమ్మితేనే. దేవుని స్తోత్రం. కాబట్టి దేవుని సన్నిధానంలో ఈ వాక్యాన్ని చూపించి మీకు ముగిస్తాను. చూడండి, మిగతా భాగాన్ని వచ్చేవారని చెప్తాను. మనం ఈ లోక సంబంధమైన జీవితం మట్టుకి, ఈ శరీర సంబంధమైన జీవితం మట్టుకే జీవించేవారుగా ఉంటే మాత్రం మనుషులందరి దృష్టికి కూడా మనం ఏమై ఉన్నామంట? దౌర్భాగ్యులమాట. ఆ మాట చూపిస్తాను చూడండి మీకు. 1 కొరింథీ పత్రిక చదవండి, 15వ అధ్యాయం 19వ వచనం. మొదటి కొరింథీ పత్రిక ఈ జీవితకాలం మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించువారమైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యమైందము. ఇప్పుడు నేను చెప్పండి, నేను నా నోటి మాట చెప్పానా, బైబిల్లో చెప్పానా? కదా, విన్నారా? ఏమండి?
విన్నారు లేదా? ఈ జీవితకాలం మట్టుకే మనం క్రీస్తునందు నిరీక్షణ గర్వాలమయ్యేయడం ఎలా? మనుషులందరికంటే దౌర్భాగ్యులు మట్టండి మనం, దౌర్భాగ్యమైంది అనమాట. అది మనకి ఇష్టమా చెప్పండి? ఇప్పుడు అందరూ క్రీస్తు దగ్గరికి ఎందుకు వస్తున్నారు? పిల్లలు కావాలని, ఇల్లు కట్టాలని, వీసా కావాలని, పాస్పోర్ట్ రావాలని. ఏమండి? విశ్వాసులు అయ్యండి బాప్తిస్మం తీసుకుని రోగం బాగుపడాలని. ఇవన్నీ చేస్తాడైనా, చేయడానికి కాదు. కానీ నీ విశ్వాసం వాటి మీద ఉంచకూడదు. నువ్వు నమ్మిన దేవుని యందే ఉంచాలి. ఏది నష్టపోయినా, ఏది పోయినా, ఏది అయినా. ఇది ఈ లోకానుసారంగా జీవించే వాళ్ళకి, ఆత్మానుసారంగా జీవించలేని వాళ్ళకి చాలా అసహ్యంగా ఉంటుంది. ఈ మాటలు ఇష్టం ఉండవు, పుండు మీద పుల్లటి పుడిచినట్టు ఉంటాయి. కానీ ఆత్మీయంగా జీవించే వారికి మహానందంగా ఉంటాయి. దేవునికి స్తోత్రం. ఒకరోజు యేసుప్రభు దగ్గరికి పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే ఏం చేయాలని ఒక ధనవంతుడు వచ్చాడు, యవనస్తుడు. ఇదిగో నువ్వు ఇలాగే చేయాలి, ఇలా చేయి, దొంగతనం చేయి, నరహత్య చేయకూడదని చెప్పాడు. ఇవన్నీ చేస్తూనే ఉన్నాను అన్నాడు. అయితే నీకు ఒకటి కొద్దు ఉంది, నీ యావదాస్తిని అమ్మేసి బెదరికి ఇచ్చేయమని చెప్పాడు. ఏమయ్యాడు? ఏడుస్తూ వెళ్ళిపోయాడు. ఈ మాటలు వింటున్నప్పుడు శరీర సంబంధమైన కోరికలు ఉన్న వాళ్ళకి, శరీర సంబంధం స్వస్థత మీద మనసు ఉన్న వాళ్ళకి, ఈ జీవితకాలం మట్టుగా యేసుని నమ్ముకోవాలనుకున్న వాళ్ళకి ఇవి బాధగా ఉంటాయి, దుఃఖంగా ఉంటాయి. కానీ చర్చించుకునే వారికి మహానందంగా ఉంటాయి. దేవునికి మహిమ కలుగును గాక. మరలా చదువుతున్నాను అండి. అంతేకాదు క్రీస్తునందు ఇక్కడ ఏం చెప్తున్నాడు? ఈ జీవితకాలం మట్టుకు మనం క్రీస్తునందు నిరీక్షించిన వారిమైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులమై ఉందము. చూసారా? నిరీక్షణ. నిరీక్షణ అంటే ఏంటి? నిరీక్షించిన ఎడల అన్నాడు. నిరీక్షణ అంటే ఏంటి? నిరీక్షణ అంటే ఏంటండి? విశ్వాసం. నిరీక్షింపబడి వాటి యొక్క నిజస్వరూపం ఏంటి? దేనికోసమైతే నిరీక్షిస్తున్నామో అది మనకు కనబడితే అది నిజస్వరూపం. దేవుని స్తోత్రం. పరలోక రాజ్యం ఉందని మనకి ఇప్పుడు తెలుసు, కానీ ఎలా ఉంటుందో తెలియదు. కానీ అక్కడికి వెళ్తే ఇన్నాళ్ళు ప్రార్థన చేస్తున్నట్టు ఇలాగ ఉంటుందా అనిపిస్తుంది. దాని నిజస్వరూపం. అవునా కదా చెప్పండి? ఒక వ్యక్తి రేపు కార్యక్రమం ఉందని డబ్బుల కోసం నిరీక్షణ కలిగి ఉన్నాడు, ప్రార్థన చేశాడు. అది చేతిలోకి వస్తేనే కానీ దాని నిజస్వరూపం తెలియదు. అప్పుడు సాక్ష్యం ఇస్తాడు. ఇప్పుడు అమ్మాయి సాక్ష్యం ఇచ్చినట్టుగా. అవునా కదా చెప్పండి? అది నిరీక్షణ. నిరీక్షణ అంటే విశ్వాసం. ఈ జీవితకాలం మట్టుకే సుఖభోగాలకి, శరీర సంబంధమైన రోగాలకి, స్వస్థతకి నిరీక్షణ ఉంటే మనుషులందరికంటే ఎవరు? అవిశ్వాసులు, అన్యజనులు, ఏల్దేం భక్తి, ఏల్దేం జాతి, ఏల్దేం ఇది అని ఇతరులను విమర్శిస్తావే, వాళ్ళందరికంటే దౌర్భాగ్యురాలు వాటి, నువ్వు దౌర్భాగ్యుడు వాట. నేను కూడా ఇలాంటి విశ్వాసములు ఉంటే దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్.